నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జై బోలో హనుమాన్ కి జై, జై శ్రీరామ్ అంటూ భక్తులు ఆధ్యాత్మిక నినాదాలు యువత ఉత్సాహంతో నిర్వహించే హనుమాన్ జయంతి వచ్చేసింది. హనుమాన్ ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటే. రామ భక్తుడిని మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంచగుట్ట, ఫిలిం నగర్, సంజీవరెడ్డి నగర్, మధురానగర్, బోరబండ, మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపైన పోలీసులకు స్పష్టంగా ఉన్నారు. కొన్ని ర్యాలీలు, ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోనే జరుగుతూ ఉండగా మరికొన్ని ప్రధాన ర్యాలీల్లో కలుస్తూ ఉండటంతో అందుకు అనుగుణంగానే అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. సుమారు 2000 మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు. అనౌన్స్మెంట్ వెహికల్ ఉండండి. దాని తర్వాత ఒక సౌండ్ సిస్టమ్ ముందుకెళ్ళిపోయినాక ఇది ఈ వాహనం విగ్రహం ఉన్నటువంటి హనుమానులు ఉన్నటువంటి. అయితే గౌలిగూడ, పుత్లీ బౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్కోటి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, అలాగే నారాయణగూడ, YMCA చికట్పల్లి క్రాస్ రోడ్స్, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పలు ప్రాంతాలను కూడా కలుపుకొని ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బాన్లోని శ్రీ హనుమాన్ టెంపుల్ మీద శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక ఈ మార్గంలోనే వెళ్లే వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. లగ్డికాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు కూడా వివి స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లైఓవర్, ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్, పారడైజ్ ఫ్లైఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకోవాలని సూచించారు.
ముందుకు వెళ్ళిపోయినాక ఈ వాహనం విగ్రహం ఉన్నటువంటి హనుమాన్లో ఉన్నటువంటి వాహనం కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు తీసుకో. ఈ హనుమంతుని రెడ్డిక హనుమాన్ జయంతి శోభాయాత్రలు అయితే కొనసాగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హిందువులంతా కూడా భక్తితో ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా జరుగుతోంది, ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి బాసిద్ సిద్ధంగా ఉన్నారు. బాసిద్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ శోభయాత్రకి సంబంధించి, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎలాంటి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు? జై బోలో హనుమాన్ కి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ భక్తులు ఆధ్యాత్మిక నినాదాల మధ్య యువత ఉత్సాహంతో ఈ హనుమాన్ జయంతి హనుమాన్ ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శుభాయనంగా వెలుగొందుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు ఈ ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభయాత్రలు కొనసాగుతున్నాయి. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ రామ భక్తుడిని మనసారా పూజిస్తే అన్ని రకాల మంచి జరుగుతుందని భక్తులు నమ్మకం ఉన్నది. ప్రస్తుతం అయితే హనుమాన్ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభయాత్రలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలైన గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ మండల పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఫిలిం నగర్, సంజీవరెడ్డి నగర్, మాదాపూర్ నగర్, మాదార నగర్ తో పాటు బోరబండ, మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహిస్తారనే దానిపై పోలీసులు కూడా స్పష్టంగా ఉన్నారు. కొన్ని ర్యాలీలు, ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోని జరుపుతుండగా అనుగుణంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సుమారు 2000 మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు మమత. అయితే గౌరీ క్రాస్ రోడ్ నుంచి, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్ నుంచి తో పాటు కోటి, సుల్తాన్పూర్ బజార్ క్రాస్ రోడ్, రామ్కోటి క్రాస్ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, నారాయణగూడ, వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పలు ప్రాంతాలను కలుపుకొని ఇంపీరియల్ గార్డెన్, ముస్తాఫ్ కేఫ్ మీదుగా తాడబన్ లోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్దకు శోభయాత్ర కొనసాగే విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకొని వెళ్లాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే లక్డీకాపుల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీరి స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లైఓవర్, ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా ప్యారడైజ్ ఫ్లైఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకోవాలని వీళ్ళు సూచన జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే శోభాయాత్రలో భారీగా భక్తులు తరలి వచ్చారు. శోభాయమానం ఉంది. హైదరాబాద్ మొత్తం కాషాయమయంగా మార్చేసి జై హనుమాన్ కి జై బోలో, జై శ్రీరామ్ అంటూ నినాదాల మధ్య ఈ శోభాయాత్ర కొనసాగుతుంది మమత. రైట్, అక్కడ ఎలాంటి సేవలు కొనసాగుతున్నాయి అంటే వచ్చే భక్తులకి సంబంధించి కావచ్చు, అంటే ఎండాకాలం కాబట్టి వాటర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఈ హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని చాలా సంఘాలుతో పాటు ట్రస్ట్ వాళ్ళు కూడా పానీయాలు ఏర్పాటు చేశారు. మజ్జిగతో పాటు చల్లని నీళ్లు అందించే విధంగా చాలా మంది టెంట్ వేసుకుని వాళ్ళకు మార్గ మధ్యలో వాళ్ళకు నీళ్లు అందించే విధంగా వీళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసులు కూడా ఈ సీసీ కెమెరాలు తమ కార్లపై ఏర్పాటు చేసుకుని వాళ్ళు సుదీర్ఘంగా దానిపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఎవరికైనా నీరసం ఉంటే వాళ్ళను తీసుకుపోయేందుకు కూడా 108 సేవలు కూడా ఆధీనం తీసుకున్నారు. వాళ్ళు కూడా 108 వాళ్ళు కూడా అప్రమత్తమై ఉన్నారని చెప్పొచ్చు మమత. దాదాపు ఎంతమంది ప్రజలు, ఎంతమంది భక్తులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొనే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం అయితే మహానగరంలో చాలా మంది భక్తులు ఉంటారు. హిందూ బంధువులందరూ లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో, ఈ గౌరీగూడ ప్రాంతం నుంచి మొదలైన ఈ శోభాయాత్ర ప్రస్తుతం అయితే మనం ఇక్కడ హైదరాబాద్ లో నడిచినట్టు చేరుకుందని చెప్పొచ్చు. భారీ విగ్రహాలతో శోభాయాత్ర కొనసాగుతుంది. గల్లీ గల్లీ నుంచి ఈ హనుమాన్ విగ్రహాలతో చాలా మంది తమ వాహనాలపై హనుమాన్ విగ్రహాలతో ర్యాలీని తీసుకొని వచ్చి
ఈ మెయిన్ ఏదైతే దారి చూపించారో ఆ దారిలో కలుపుకొని వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు లక్షలాది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మొత్తం గల్లీ గల్లీ నుంచి వస్తున్న ఈ భక్తులను మనం అంచనా వేయడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పోలీసులు కూడా ఇది కొంచెం ఇబ్బందికరమని చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక జై బోలో హనుమానికి జై అంటూ శ్రీరామ్ జై అంటూ భక్తులు ఆధ్యాత్మిక నినాదాలు, అదేవిధంగా యువత ఉత్సాహంతో నిర్వహించే హనుమాన్ జయంతి అయితే వచ్చేసింది. హనుమాన్ ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. హిందూ బంధువులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. రామభక్తుడిని మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక హనుమాన్ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభయాత్రలో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పోలీసులు కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ శోభయాత్ర ఏ విధంగా జరుగుతోంది, అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎండాకాలం కాబట్టి అక్కడ ఏమైనా పానీయాలకు సంబంధించి లేకపోతే వాటర్కి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేశారా, ఏంటి డీటెయిల్స్? శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా అదే హైదరాబాద్ లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక చూసినట్లయితే యువత పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి సందర్భంగా ఆనంద కోలాహల మధ్యన ఉత్సాహంగా యాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోనే పాత బస్సు అయితేనేమి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్న ర్యాలీలని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేసి పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికంటూ ముందునే సిటీ పోలీస్ కమిషనర్ ఏదైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో స్కెచ్ అవుట్ చేస్తూ పూర్తిగా ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంతా ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి విషయాలను తలెత్తిన విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలోని వారికి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ ఏదైతే యాత్ర శోభయాత్ర వెళ్తుందో అక్కడికి పూర్తిగా బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ శోభయాత్ర వేసిన తర్వాత అక్కడ వెహికల్ పార్క్ చేసేటందుకు కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నగర పోలీసు ట్రాఫిక్ సంబంధించిన కమిషనర్ కూడా ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తూ ఎవరైతే కాంప్లికేటెడ్ ప్లేస్ లో ఉంటారో అప్పుడు ముందస్తుగానే సంబంధించిన స్పెషల్ ఫోర్స్ కూడా అక్కడ దింపడం జరిగింది. ఎవరైతే శోభయాత్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఒక రూట్ మ్యాప్ తో పాటు శోభయాత్ర ప్రశాంతంగా జరగడానికి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి బందోబస్తు తో పాటు హైదరాబాద్ భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి శోభయాత్ర పూర్తిగా ఒక ప్రశాంత వాతావరణం జరపడానికి మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతా సంబంధించి కూడా అంటే మళ్లింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఏమైనా ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ అలంకరణలకు సంబంధించి రథాలకు సంబంధించి భక్తులకు సంబంధించి అయినా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అక్కడ? గతంలో చూసినట్లయితే యాత్రకు సంబంధించి డీజేస్ సంబంధించినటువంటి కల్చర్ యాక్టివిటీస్ తో పాటు వెళ్ళేవాళ్ళు. ఈసారి డీజేలు బ్యాన్ చేయడంతో సాధారణంగా యాత్రకు సంబంధించి మాత్రమే ర్యాలీ వెళ్ళాలి, దాని డీజే సంబంధించినటువంటి కానీ ఎలాంటి మైక్స్ అనౌన్స్మెంట్ లేదనేది కూడా ఆల్రెడీ తెలంగాణలో నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఎవరైతే శోభయాత్ర చేస్తారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ శోభయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా ముందుగానే పోలీసు సంబంధించిన కమిషనర్ అంటే ఏరియా వైజ్ గా ఎవరైతే రూట్ మ్యాప్ ఉంటుందో ఆ రూట్ మ్యాప్ ద్వారానే పోవాలి, మిగతా రూట్ లో పోవడానికి లేదంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
పూర్తిగా గత వారం రోజుల క్రితమే అక్కడికి రూట్ మ్యాప్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా, వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మమత. అదేవిధంగా అంటే శోభాయాత్రలో భద్రతకు సంబంధించి చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు. మరి పారిశుద్ధ్యంకి సంబంధించి అక్కడ అంటే శోభాయాత్ర జరుగుతున్న టైంలో కూడా పారిశుద్ధ్యంకి సంబంధించి అవి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక రూట్ నుంచి ఒక రూట్ వరకు వెళ్తున్న క్రమంలో పాదయాత్ర పెద్ద ఎత్తున జనము కూడలి ప్రధానంగా ఉన్న దగ్గర ట్రాఫిక్స్ ని మాత్రం మళ్లించడం జరుగుతుంది. ఆ ట్రాఫిక్ మళ్లిస్తున్న క్రమంలో కూడా ముందస్తుగానే యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ముందుగా ఒక 1 hour మాత్రమే ట్రాఫిక్ ఆంక్ష ఉంటుంది. ఆ తర్వాత మా రూట్ నుంచి వెళ్ళిపోయిన ఎగ్జిట్ అయిన తర్వాత తిరిగి వెహికల్స్ పాస్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కానీ వాహనదారులకు ముందస్తుగానే అక్కడ రూట్ లో ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ అక్కడ ఉన్నటువంటి శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మమత. ఎంత టైం వరకు ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉందంటారు ఈరోజు? ఉదయం 12 గంటలకు మాత్రమే కొనసాగింది. దీనికి సంబంధించి యాత్ర మధ్యాహ్నం 3 గంటల లోపు యాత్ర క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లతో పాటు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పత్రాలు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఇన్స్ట్రక్షన్స్ తో ట్రాఫిక్ ఆంక్షలకు పాటిస్తూ వెళ్లాలని కూడా పోలీస్ సిటీ కమిషనర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మమత. రైట్. అదేవిధంగా అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అంటే ఎవరికైనా ఆరోగ్యపరంగా కావచ్చు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అక్కడ? ప్రధానంగా చూసినట్లయితే యాత్ర వెళ్తున్న క్రమంలో కానీ ఎవరైనా అంబులెన్సెస్ కానీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి 108 కానీ 108 సంబంధించినటువంటి రూట్ మ్యాప్ వెళ్తున్న క్రమంలో వారికి కూడా ఎక్సెస్ ఉంటుంది. యాత్రకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న దగ్గర ఇంపార్టెన్స్ వాటికి మాత్రం ఖచ్చితంగా అలౌడ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇది గతంలో కూడా చేశారు, కానీ ఈసారి కొంత ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో కూడా రూట్ మ్యాప్స్ క్లియర్ చేస్తూ అక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్లేస్లలో మాత్రము మెడికల్ కిట్స్ కానీ సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు మాత్రం పూర్తి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో చూసాం కదా, హనుమాన్ జయంతికి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలా విధంగా వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభయాత్రలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా భారీ భద్రతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కావచ్చు, ఇటు ఆరోగ్యపరంగా ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడిన అంబులెన్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అక్కడ పాల్గొనే భక్తులకి సంబంధించి కూడా పానీయాలు అందించడం కానీ లేకపోతే వాటర్ ఇవ్వడం కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.